బావా, ఆ రోజు సేటు కూతురిని కిడ్నాప్ చేసినప్పుడు ఇలాగే మారిపోయావు. ఈ రోజు నువ్వు మాట్లాడింది విన్నాక ఉనుకొచ్చేసిందిరా. నీ మీద ఒట్టు ఎలా మేనేజ్ చేస్తావని భయపడిపోయాను, కానీ సూపర్గా మేనేజ్ చేసావురా. ఎన్నేళ్ల కలరా ఇది. అన్నీ కలిసి వస్తున్న సమయంలో నాకే ఎందుకు ఇలా జరగాలి? నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎవడో ఒకడు నాలోనే ఉన్నాడు, నా ద్వారానే మాట్లాడుతున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు, నా జీవితంతో ఆడుకుంటున్నాడు. ఏమంటున్నావురా? అర్థం కాలేదా? ఒక్క ముక్క అర్థం కాలేదు. బావా, మీ స్టేయింగ్ ఇన్సైడ్ మీ, టాకింగ్ త్రూ మీ, యూసింగ్ మీ, బట్ అయ్యా టార్చరింగ్ మీరా. వేర్ ఇస్ మీరా? బావా, ఎందుకైనా మంచిది డాక్టర్కి చూపిద్దాంరా. మీరు చెప్పే మనిషి వచ్చేటప్పుడు మీలో ఏం జరుగుతోందో ఏంటో అసలు మీకు బొత్తిగా ఏం తెలియటం లేదు కదా? తెలీదు డాక్టర్. పోనీ ఆయనకి మీరు చేసేది తెలుసా సింహం? తెలీదు డాక్టర్. తెలీదా? అలా కాదు డాక్టర్, అతనికి తెలుసా తెలీదా అన్నది నాకు తెలీదు డాక్టర్. మిమ్మల్ని పూర్తిగా చెక్ చేశాను. మీ ఒంట్లో ఏ సమస్య లేదు, మీ బ్రెయిన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంది. మనం ఒక సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే డాక్టర్. సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకున్న తరువాతే నేను ఒక కన్క్లూజన్కి రాగలను. అందుకు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి తీరాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను కార్పొరేటర్గా నుంచుంటున్నా, ఇప్పుడు కుదరదు. ఎలక్షన్ పనులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? ఒక 2 వారాలు ఉంటాయి డాక్టర్. బెటర్ నేను అతన్ని ఓసారి డైరెక్ట్ గా మీట్ అవుతాను. నేను ఎలక్షన్స్ అయిపోగానే నేను అతను కలిసే వస్తాను డాక్టర్. ఏంటి సేటమ్మాయి ఇక్కడేం చేస్తున్నారు? నా పేరు సేటమ్మాయి కాదు, కామాక్షిక. మళ్ళీ కలుద్దాం కామాక్షి. బాయ్. నమస్తే. నమస్తే సేటు. ఇదే మన గుర్తు, కానీ మీకే గుర్తు నచ్చితే దానికే ఓటేయండి చాలు. వెళ్ళొస్తాను. హీరో సింహం వర్ధిల్లాలి. కాజికత్లి. థ్యాంక్స్. మొత్తం మీకనే తెచ్చాను. అప్పుడు చాలా థ్యాంక్స్. అక్క, ఏమైనా తింటారా మీరు? అక్క, మీరేమైనా తింటారా అని అడిగా. బావా, ఆ మంగళ లేడు బిర్యానీలో కొబ్బరికాయలో అయ్యవారు పూజ చేసి ఇచ్చే పళ్ళెం కింద డబ్బులు పెట్టిస్తున్నాడు రా. ఇదంతా చూస్తుంటే వాడే గెలిచేలా ఉన్నాడు రా. రే, ఏ గుర్తుకు ఓటేస్తావరా? కొబ్బరికాయకి. విన్నావా? కొబ్బరికాయకి. నీకెవడ ఓటేస్తాడు? ఇప్పుడేమంటావు? నాకు తెలుసురా, కానీ ఏం చేయమంటావు? నువ్వేం చేయగలవు? నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి వచ్చావుగా, నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. రా. అన్నా, ఏంట్రా? శాంతి, త్వరగా ఆసుపత్రికి వెళ్దామమ్మా. ఏమైందమ్మా? పేగు చుట్టుకుందయ్యా, త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలయ్యా. భయపడు శాంతి, నువ్వు వెళ్ళి ఆట తీసుకురండి. దుర్గమ్మ తల్లి, ఓర్చుకో తల్లి.
రే బావా, రే బావా, ఆటో తెచ్చేసా. రే రే అప్ప, రే సింహం. ఏ తప్పండి తప్పండి తప్పండి, దారండి. ఈ అన్నుండగా నీకేమీ కాదు, సరేనా? భయపడకమ్మా, నీకేమీ కాదు, భయపడకు, నేనున్నాను. నీకేమీ కాదు, నువ్వేం భయపడకు, నేనున్నాను. శాంతి, అన్నున్నాడమ్మా, ఈ అన్నున్నాడు. నా ప్రాణం ఇచ్చానే సరే. కాపాడుకుంటాను. గంగమ్మ తల్లి నాకు శక్తి నీకు. చెల్లమ్మా, నీకేం కాదమ్మా. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? స్ట్రెచర్ తీసుకురండి, త్వరగా త్వరగా తీసుకురండి, తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళండి. మగపిల్లాడు శాంతి ఎలాగుంది చెల్లెమ్మ? బాగానే ఉంది. ఇంత లేటుగా తీసుకొస్తారా? ఇంకాస్త ఆలస్యం అయ్యి ఉంటే ఏమయ్యేదో తెలుసా? బిడ్డను ఆయనకు చూపించమ్మా. సంతోషం. ఏం బిడ్డ? మగబిడ్డ. చల్లగుండు చల్లగుండు. మగపిల్లాడయ్యా. ఇదిగో తీసుకో, ఉంచుకో ఉంచుకో. వెళ్ళాన్ని బాగా చూసుకో. డబ్బు గురించి ఆలోచించుకో, నేనున్నానులే. ఏంటన్నా, భయమేం లేదు, దిగులు పడకండి. నేను శాంతిని ఎత్తుకురావడం మీరంతా చూశారు కదా. సరే, జాగ్రత్త. నేను రాకపోతే ఏమైంది, వెళ్ళి ఏరియాలో అందరితో చెప్పండి. వదలరా. నేను ఆటో తీసుకురావడానికి వెళ్ళాను కదా, అంతలో నీకు తొందర ఏంటి? ఎందుకు ఇంత పనిచేశావు? పాపం కడుపుతో ఉందిరా. తనకో బిడ్డకో జరగకూడదు ఏదైనా జరుగుంటే? ఓ అవకాశం కోసం ఎదురు చూశాను, అదొచ్చింది, వాడుకున్నాను. ఏమంటావు ఇప్పుడు? వద్దురా, రాను ఓవర్ అయిపోతున్నావు. నేను పశ్చాత్తాపడాలని కోరుకుంటున్నావా? ఏంటి? తనకేం కాలేదు కదరా. అయ్యుంటే? అయ్యా అమ్మ ఉండబట్టే వాడు పుట్టాడురా. నీ గోలేంటే? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మద్దెలపాలెం జేకే నగర్ కార్పొరేటర్ గా ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థి శ్రీ సింహాచలం గారు ప్రత్యర్థిగా పోటీ చేసిన శ్రీ మంగళం గారి కంటే 7,038 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇదిగోండి. ఇవే నా కప్పమని శాలువ కొనిస్తే వాడికి కొప్పుతావా? భోంచేసి వెళ్ళమ్మా. ఏంటన్నా, నా విజయంలో నీకు భాగం లేదా? నీ తమ్ముణ్ణి ఆశీర్వదించవా? సింహం హాయ్, ఐఎమ్ దమయంతి. మేము ఉన్నాం కదా సింహం, నేను చెప్పాం కదా. నమస్తే అండి. ఓకే కదా సింహం, అందరినీ క్లియర్ చేసేయచ్చుగా? అందులో ఏ ప్రాబ్లం లేదు. ఏరియాలో ఎవరూ ఉండరు, మొత్తం ఏరియా మీదే. ఎందుకంటే ఆల్రెడీ 2 స్టేట్స్ లో అటెంప్ట్ చేసి కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాం. మన ఊళ్ళో అలాంటిదేం లేదండి. ఇక్కడ బిజినెస్ మెన్, కార్పొరేట్ కంపెనీలే చాలా ముఖ్యం. మీరు తృప్తి పడితేనే మమ్మల్ని తృప్తి పరుస్తారు, అప్పుడే అందరం తృప్తిగా ఉంటారు. హలో, అంతా నువ్వే మాట్లాడేస్తే మరి మేమెందుకున్నామంట? ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే మా చేతుల్లో ఇక గవర్నమెంట్, పోలీసులు ఎందుకున్నట్టు? సంతకం పెట్టమనండి. పెట్టేద్దాం, పెట్టు.
ఏంట్రా ఇది? మొత్తం డబ్బు బావా. ఇంత డబ్బా? అన్నిచ్చాడు ఏరియాకి. సూపర్ బావా, సూపర్. అవును, ఇదేంటి? ఫైల్ రా. ఏం లేదురా. ఏం లేదంటానుగా. గుచ్చి గుచ్చి అడుగుతావేంటి? సైలెంట్గా. బావా, రే బావా, రే లేరా, రే రే లేరా, రే ఒక కార్పొరేటర్ని ఎలా లేపాలో తెలీదా నీకు? రే లేరా. అన్న ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. ఎవరు రాయప్ప? బాగా బలిసింది బావా నీకు. లేరా, లేచి మాట్లాడరా. ఉండరా. ఏం వాక్ చేస్తున్నా? ఇది నాది కాదే. ఇదంతా తర్వాత చూసుకోవచ్చు. అన్న ఫోన్ చేస్తున్నారా, తీసి మాట్లాడనా? మూడు లేదురా. లే, వెళ్ళి రెడీ అవ్వు. విశాఖ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి వంటి మున్సిపల్ కార్పొరేషన్లలో అధికారంలో ఉన్న ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఉదయం న్యూస్ చూడలేదా? కార్యకర్తలు, నేతలు చూడలేదు. హర్షం వ్యక్తం చేసిన చూడు. నేపథ్యంలో ఆ పార్టీ విజయం సాధించిన విశాఖ మద్దెలపాలెం జేకే నగర్ నివాస ప్రాంతాన్ని ఆశీర్వాద్ అనబడే స్వచ్ఛంద సేవా సంస్థకి ఆ ప్రాంత ప్రజల అనుమతి లేకుండా దానం చేస్తున్నట్టుగా ఆధార పత్రాలు వెలువడ్డంతో ఇందులో ఎందరో ప్రముఖులకి సంబంధం ఉన్నట్టుగాను, పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టుగాను తెలుస్తోంది. దీని మీద త్వరలో ఎంక్వైరీ కమిషన్ పెట్టే అవకాశం ఉంది. నీ చేతికిచ్చిన డాక్యుమెంట్ కాపీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఆఫీస్ కబోర్డ్ లోనే పెట్టాను. మన ఆఫీస్ కబోర్డ్ లో పెట్టాడంటాను గారు. ఏ వాడు చెప్పింది నాకు వినపడలేదా? కబోర్డ్ లో పెట్టిన కాపీకి కాళ్ళు మొలిచాయా అని అడుగుతున్నా. అన్నగారు, సీసీటీవీలో చూస్తే తెలిసిపోతుందిగా. ఎవర్రా వాడు? అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? అన్నా వాడిని అడిగి చూస్తుంటే తెలిసిన వాళ్ళగా ఉన్నాడన్నా. పట్టేద్దామన్నా. నీ అబ్బ గుట్లే లుక్కిస్తున్నాడు చూడరా. సీసీటీవీ కెమెరా ఉందని ఏమరపాటుగా ఉంది. సీసీటీవీ కెమెరా ఎవరు తీసారో చూపిస్తుంది. వాడిని మనకి పట్టిస్తుందా? పీకుతున్నారట్రా. ఫోన్రా ఫోడే. ఏయ్, నువ్వెందుకు వెళ్తున్నావు? నేను నిన్ను వెళ్ళమన్నానా? ఇలా రా, రా ఇక్కడికి. రై ఫోన్రా. డబ్బు ఎక్కడ పెట్టావు? సేఫ్ గానే ఉందన్నా. నువ్వుసారి డబ్బు కరెక్ట్ గా ఉందని లెక్క పెట్టి నాకు ఫోన్ చేసి చెప్పు. వెళ్ళు త్వరగా. సరే సరే. ఇలా రా. ఏసీలో నీకెందుకు ఇలా చెమట పడుతోంది? లేదన్నా, మీరు పిలిచారని పరిగెత్తుకుంటూ వచ్చాను అంతే, ఇంకేం లేదన్నా.